హాయ్ ఫ్రెండ్స్, నేను చిరంజీవిని. ఈరోజు హిందూ పేపర్లో ఉన్న న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ప్రెసిడెంట్ ఇన్వైట్స్ మోడీ టు ఫార్మ్ న్యూ గవర్నమెంట్ అనేసి ఫస్ట్ న్యూస్ ఐటమ్ ఉంది టుడే పేపర్లో. సో నిన్న ఢిల్లీలో వరల్డ్ పార్లమెంట్ హాల్లో వచ్చేసి ఎన్డీఏ మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు అన్నీ కలిసి నరేంద్ర మోదీని పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఎలక్ట్ చేశాయి. సో దీన్ని ప్రపోజ్ చేసింది వచ్చేసి బీజేపీ పార్లమెంటరీ లీడర్గా నరేంద్ర మోదీ గారిని ప్రపోజ్ చేసింది బీజేపీ సీనియర్ లీడర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు. సో దాన్ని మిత్రపక్షంలో ఉన్న జేడీయూ, తర్వాత టీడీపీ, మిగిలిన ఎన్డీఏ పక్షాలన్నీ కూడా సపోర్ట్ చేశాయి. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు థర్డ్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్గా రేపు ప్రమాణ స్వీకారం చేసేదానికి ప్రెసిడెంట్ ఇన్వైట్ చేశారు. ఈ ప్రాసెస్లో ఇప్పుడు అసలు ప్రైమ్ మినిస్టర్ని ఎలక్షన్ ఎలా జరుగుతుంది? దేశంలో మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రికి కానీ లేకపోతే దేశ స్థాయిలో ప్రధానమంత్రికి డైరెక్ట్గా ప్రజలు ఓట్లేరు. రాష్ట్ర స్థాయిలో అయితే ఒక ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నది, ఏ పార్టీకి మెజారిటీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఆ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ని ఎన్నుకుంటారు. అలానే దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీకో లేకపోతే ఏ కూటమికో అత్యధికమైన లోక్సభ స్థానాలు వస్తాయో ఆ పార్టీకి లేకపోతే ఆ కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కలిసి అత్యధిక ఎంపీలు వచ్చిన లోక్సభ ఎంపీలు వచ్చిన పార్టీ నుంచి కానీ లేకపోతే తక్కువ కోయిలేషన్ ఆబ్లిగేషన్ ఉన్న క్రమంలో తక్కువ ఎంపీలు ఉన్న పార్టీకి సంబంధించిన ఎంపీని కూడా ఎంపీ కాకున్నా కానీ ఎల్పీ లీడర్గా ఎన్నుకోవచ్చు. ఈ క్రమంలో మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లోక్సభలో ఎమర్జ్ అయింది. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి బీజేపీ అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోదీ గారిని థర్డ్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్గా కంటిన్యూ అయ్యేదానికి నిన్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరిగి పార్లమెంటరీ లీడర్గా నరేంద్ర మోదీ గారిని ప్రపోజ్ చేశారు. దాన్ని మిత్రపక్షాలు సపోర్ట్ చేశాయి. దీనికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఇప్పటి వరకు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి మొన్నటి వరకు ఎలక్షన్ రిజల్ట్ రానంత వరకు ఆల్మోస్ట్ ఆయన గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే కేంద్ర ప్రభుత్వం నడిపినప్పుడు కూడా వేరే పార్టీల మీద డిపెండెన్సీ లేకుండా బీజేపీకి సంపూర్ణ మద్దతుతో గవర్నమెంట్ నడిపారు. ఫస్ట్ టైం నరేంద్ర మోదీ గారి కెరియర్లో ఒక సంకీర్ణ ప్రభుత్వానికి కోయిలేషన్ గవర్నమెంట్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ సక్సెస్ఫుల్గా నడుపుతారా లేదా అనేది చూడాలి. బట్ కోయిలేషన్ గవర్నమెంట్ నడపడం అనేది నిజంగా అది కొంచెం అది చాలా కాంప్లికేటెడ్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి 2024 మొన్న ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు బీజేపీ ఎలాంటి చట్టాలు తీసుకురావాలన్నా మిత్రపక్షాలతో పెద్దగా సంప్రదింపులు జరపలా. వాళ్ళు అనుకున్న లెజిస్లేషన్స్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొచ్చారు. ఇప్పుడు బీఈటీ 370 ఆర్టికల్ కానివ్వండి, లేకపోతే ట్రిపుల్ తలాక్ కానివ్వండి, లేకపోతే మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, లేకపోతే సమ్ అదర్ బిల్స్ ఉన్నాయి. ఫెడరల్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండే కానీ, లేకపోతే ఒకానొక స్టేజ్లో రైతు చట్టాలు తీసుకొచ్చారు. ఫార్మింగ్ అగ్రికల్చర్ని బెటర్ చేశాను. రైతులు ఎంత నెలల తరబడి ఢిల్లీ బోర్డర్స్లో ఇన్ అండ్ అరౌండ్ ఢిల్లీ బోర్డర్స్లో నెలల తరబడి దీక్ష చేసినా కానీ ఆ బిల్లులు వెనక్కి తీసుకోవాలా. ఎందుకు? బీజేపీకి కావాల్సిన సంపూర్ణ మెజారిటీ లోక్సభలో ఉంది కాబట్టి మిత్రపక్షాలు కానీ లేకపోతే ప్రెజర్ గ్రూప్స్ చెప్పిన వినే పరిస్థితి ఇంతకుముందు బీజేపీకి లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు బీజేపీకి ఉన్న మిత్రపక్షంలో ఉన్న ఏ పార్టీ వాళ్ళ మద్దతును ఉపసంహరించుకున్నా కానీ బీజేపీ హ్యాస్ టు ఫేస్ నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్సభలో. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో కానీ బీజేపీ కానీ నెగ్గకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా స్టెప్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది గ్రహించిన అతను ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కన్సెన్సస్తో నడుస్తుంది అని చెప్తున్నాడు. కన్సెన్స్ అంటే ఇంతకుముందు కన్సెన్సస్ అనే ప్రక్రియ దాదాపు ఎన్డీఏలో లేదు. అసలు ఎన్డీఏ మీటింగ్ కూడా గత 10 సంవత్సరాల్లో చాలా అరుదుగా జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి నంబర్ లేని ఈ తరుణంలో ఖచ్చితంగా వితౌట్ కన్సెన్సస్ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ సెంటర్లో నడిచేదానికి ఆస్కారం లేదు. దాన్ని గ్రహించే ఆయన నిన్న ఈ మాట అన్నారు. ఈ కోయిలేషన్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కన్సెన్సస్తోనే నడుస్తుంది అనే ఒక మాట ఆయన చెప్పారు. అండ్ ఇంకో స్టేట్మెంట్ కూడా వాళ్ళు చెప్పింది, మోదీ గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ may be made on the basis of number బట్ కంట్రీ రన్స్ ఆన్ ద కన్సెన్సస్. సో ఈ కన్సెన్సస్ అనే మాట ఖచ్చితంగా మొన్నటి వరకు బీజేపీ పర్టికులర్లీ నరేంద్ర మోదీ గారి నోటి నుంచి వినిపించని మాట. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కన్సెన్సస్ అనే ఒక పదం మీద కీప్ ఆన్ స్ట్రెస్ చేస్తున్నారు. చూడాలి ఈ కోయిలేషన్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా లేదా. కన్సెన్సస్ కుదరని టైంలో ఎన్డీఏ పక్షాలు బయటకు వచ్చేస్తే ఖచ్చితంగా బీజేపీ తన మెజారిటీని లోక్సభలో ప్రూవ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తాయా లేదా సక్సెస్ఫుల్గా ఒక కోయిలేషన్ గవర్నమెంట్ నడిపి
అంతకుముందు అంతకుముందు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు గవర్నమెంట్ నడిపినట్లుగానే కోయిలేషన్ గవర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్గా నడుపుతారా లేదని చూడాలి. బట్ కోయిలేషన్ గవర్నమెంట్ నడపడం అనేది మోదీ గారికి ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు ఆయన కోయిలేషన్ గవర్నమెంట్ నడపలేదు. ఫస్ట్ టైం ఆయన పొలిటికల్ కెరియర్ మొత్తంలో ఫస్ట్ టైం ఒక కోయిలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నారు. హోప్ ఫర్ ద బెస్ట్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టేబుల్ గవర్నెన్స్ కన్సెన్సస్తో తీసుకెళ్తారని ఆశిద్దాము. మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆర్బీఐ కీప్స్ రెపో రేట్ అన్చేంజ్డ్ అండ్ రైజెస్ జీడిపి ఫోర్కాస్ట్ 7.2% అనేసి న్యూస్ ఐటమ్ ఉందండి. సో ఆర్బీఐ జనరల్గా గ్రోత్ రేట్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగానే ఈసారి గ్రోత్ రేట్ ఈ క్వార్టర్కి వచ్చేసరికి ఫోర్కాస్ట్ 7.2%గా ప్రొజెక్ట్ చేసింది. ఫ్రమ్ అర్లియర్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25కి వచ్చేసి 7.7% నుంచి 7.2% గ్రోత్ రేట్ ప్రొజెక్ట్ చేసింది. సో అందులో భాగంగా తీసుకున్న నిన్న ప్రధానంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఉంటుంది. దీనికి హెడ్ వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఉంటారు. ఈ మానిటరీ పాలసీ కమిటీలో జనరల్గా 6 మెంబర్స్ ఉంటారు. సో ఆర్బీఐ నుంచి 3, ఇంక్లూడింగ్ ఆర్బీఐ గవర్నర్, తర్వాత 2 పర్సన్స్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ, తర్వాత ఇంకో పర్సన్ని ఆర్బీఐ గవర్నర్ ఎవరినైతే పెట్టాలని ఆ ఎంపీసీలో ఉంచాలనుకుంటున్నారో అతను తీసుకుంటారు. తర్వాత గవర్నమెంట్ నుంచి 3 అపాయింటీస్ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో టోటల్గా ఎంపీసీ అనేది ఒక 6 మెంబర్స్ గ్రూప్ అండి. జనరల్గా ఎంపీసీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడము. ప్రైస్ స్టెబిలిటీ అనేది సస్టైనబుల్ గ్రోత్కి చాలా చాలా అవసరము. సో ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే ఇంకో పని వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే బై కీపింగ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద కంట్రీ ఇన్ మైండ్ వాళ్ళు ప్రైస్ స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రైస్ స్టెబిలిటీ అనేది ఒక ప్రీ రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ద సస్టైనబుల్ గ్రోత్. సో దాన్ని బేస్ చేసుకుని మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీట్ అవుతూ ఉంటుంది. మీట్ అయిన ప్రతిసారి రివర్స్ రెపో రేట్ని, తర్వాత అదర్ రేట్స్ని గ్రోత్ సస్టైన్డ్ గ్రోత్ అనుగుణంగా చేంజెస్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. సో ఎప్పుడైతే ఓటింగ్ ప్యాటర్న్ వచ్చినప్పుడు 6 మెంబర్స్ ఉంటారు. జనరల్గా 3+3 వేస్తే మళ్ళీ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా గవర్నర్ గారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అడిషనల్ ఓట్ ఆయన వేస్తారు. కాబట్టి డెఫినెట్గా ఆర్బీఐ ఏదైతే పాలసీ తీసుకురావాలనుకుంటుందో ఆర్బీఐ సైడ్ నుంచి ఆల్రెడీ 3 మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గారు గవర్నర్తో కలిపి, తర్వాత గవర్నమెంట్ నుంచి 3 ఉంటారు. 3+3 6 అవుతుంది. ఇన్ కేసు ఇద్దరు వర్చువల్గా డివైడ్ అయినప్పుడు ఎక్స్ అఫీషియల్ చైర్మన్గా గవర్నర్ ఉంటారు కాబట్టి డెడ్ లాక్ అయినప్పుడు ఏదన్నా ఇష్యూ మీద కన్సెన్సస్ రానప్పుడు ఆర్బీఐ గవర్నర్కి క్యాస్టింగ్ ఓట్ ఉంటుంది. కాబట్టి క్యాస్టింగ్ ఓట్ ద్వారా ఆర్బీఐ యొక్క విల్నే ఖచ్చితంగా ఈ ఎంపీసీ కమిటీలో జనరల్గా ప్రివేల్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కంపోజిషన్ ఆఫ్ ఎంపీసీ అండి. సో ఎంపీసీని అసలు ఇండియాలో తీసుకురావాలని రికమెండ్ చేసిన కమిటీస్ ఏంటి, దాని ఆవశ్యకత గురించి ఫస్ట్ మనకు వైవి రెడ్డి కమిటీ వేశారండి. అది జనరల్గా మనకు 2002లో వేశారు. తర్వాత తారాపూర్ కమిటీ వేశారు 2006లో, తర్వాత మిశ్రీ కమిటీ వేశారు 2007లో, తర్వాత రఘురామ్ రాజన్ కమిటీ వేశారు 2009లో, అండ్ లేటర్ ఆన్ ఉర్జిత్ పటేల్ కమిటీ వేశారు 2013లో. సో ఇన్ని కమిటీస్ రికమెండ్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మానిటరీ పాలసీ కమిటీని ఆర్బీఐలో ఉండాలని ఒక కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఇది ప్రధానంగా మనకు ప్రైస్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం ప్రధాన ఆబ్జెక్టివ్ ఆఫ్ మన ఎంపీసీ. తర్వాత గ్రోత్ రేట్ని మైండ్లో పెట్టుకునేది ఎంపీసీ తీసుకునే ప్రతి డెసిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఆర్బీఐ వచ్చేసి రెపో రేట్ని ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి. రెపో రేట్ అంటే ఏంటి జనరల్గా మనకు? రెపో రేట్ అంటే ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్ ఇండియాలో ఎప్పుడైతే వాళ్ళకు ఒక బ్యాంకింగ్ యాక్టివిటీ రన్ చేసేదానికి ఫండ్స్ షార్ట్ ఫాల్ ఉంటాయో ఆ టైంలో ఆర్బీఐ దగ్గర నుంచి కొంత అమౌంట్ని వాళ్ళు లోన్ రూపంలో తీసుకుంటారు షార్ట్ డ్యూరేషన్కి. సో ఆ షార్ట్ డ్యూరేషన్లో తీసుకున్న అమౌంట్కి ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ తీసుకుంటాయి కాబట్టి ఆ తీసుకున్న అమౌంట్కి ఖచ్చితంగా ఆర్బీఐ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఏదైతే ఆర్బీఐ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో కమర్షియల్ బ్యాంక్స్కి ఇచ్చే లోన్స్ మీద దాన్ని మనం రెపో రేట్గా చూస్తాము. అండ్ అనదర్ రేట్ సిమిలర్ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు రివర్స్ రెపో రేట్ ఉంటుంది. రివర్స్ రెపో రేట్ ఎప్పుడైతే జనరల్గా కంట్రీలో కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఎక్కువ మనీ ఉన్నప్పుడు, వాళ్ళ యాక్టివిటీకి మించిన మనీ ఉన్నప్పుడు జనరల్గా ఆ మనీ మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తూ ఉంటారు. సో ఆర్బీఐ దగ్గర ఎప్పుడైతే ఆ మనీని పార్క్ చేస్తారో ఖచ్చితంగా ఆర్బీఐ కూడా కమర్షియల్ బ్యాంక్ యొక్క మనీకి ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ పార్క్ చేసిన మనీకి ఇంట్రెస్ట్ పే చేస్తుందో దాన్ని మనం రివర్స్ రెపో రేట్గా చూడాల్సి ఉంటుందండి. సో జనరల్గా రివర్స్ రెపో రేట్ ఎప్పుడు జనరల్గా ఆర్బీఐ పెంచుతుందంటే కంట్రీలో ఇన్ఫ్లేషన్ లైక్ కండిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర జనరల్గా మనీ ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నప్పుడు, సో మనీ సర్క్యులేషన్ తగ్గించి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలనుకున్న ప్రయత్నంలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే రివర్స్ రెపో రేట్ పెంచేస్తుంది. రివర్స్ రెపో రేట్ పెంచేసేసి ఆర్బీఐ దగ్గర ఉన్న ఎక్కువ మనీని కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న ఎక్కువ మనీని
అమౌంట్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేసేలా ఇంట్రెస్ట్ రేట్ని పెంచి మార్కెట్లో మనీ సర్క్యులేషన్ తగ్గించి తద్వారా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుందండి. సో ఇది ప్రధానంగా ఆర్బీఐ నిన్న తీసుకున్న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఉందో అది నిన్న తీసుకున్న డెసిషన్ వచ్చేసి రెపో రేట్ని ఎలాంటి చేంజెస్ లేవు. అది నిన్న ఆర్బీఐ తీసుకున్న ప్రధాన నిర్ణయం. సో మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక ఆర్టికల్ అండి. ఆర్టికల్ ప్రధానంగా సెంటర్ ఈజ్ నోషనల్ ద స్టేట్స్ రియల్ ఎంటిటీస్ అనే ఒక క్యాప్షన్తో ఉంది. సో రీసెంట్గా మనకు నిన్నే ఎన్డీఏ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీని ఎలక్ట్ చేసుకున్నారు ఎన్డీఏ మిత్రపక్షాలందరూ కలిసి. ఈ క్రమంలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని బేస్ చేసుకొని ఒక ఈ ఆర్టికల్ వచ్చింది. సో ఇది ప్రధానంగా ఇది ఫెడరలిజంని ఎలా స్ట్రెంథెన్ చేయాలా, సెంటర్ స్టేట్ రిలేషన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, పర్టికులర్లీ ఫైనాన్స్ రిలేటెడ్ ఇష్యూ వచ్చేసరికి అనే అంశాన్ని చాలా డీటెయిల్గా వివరించే ప్రయత్నం జరిగింది ఆర్టికల్ ద్వారా. సో ప్రధానంగా 2014 నుంచి 2024 వరకు 14 to 24 వరకు బీజేపీ గవర్నమెంట్ యునానిమస్గా సెంటర్లో అబ్సల్యూట్ మెజారిటీ ఉండటం వల్ల బీజేపీ పాలిత రాష్ట్రాలకు రిసోర్సెస్ ఎక్కువ అలికేట్ చేస్తుంది. తర్వాత అపోజిషన్ రూలింగ్ స్టేట్స్కి స్టెప్ మదర్లీ లవ్ చూపిస్తుందని ఒక అపవాదం అయితే బీజేపీ మూట కట్టుకుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఢిల్లీలో తర్వాత వివిధ స్టేట్ క్యాపిటల్స్లో చాలా రకాలైన స్టేట్ క్యాపిటల్ అపోజిషన్ పార్టీస్ రూల్ చేసిన స్టేట్స్లో పర్టికులర్లీ ఈ ఇష్యూస్ చాలా పెద్ద మొత్తంలో సీఎంలో ప్రొటెస్ట్ చేసేదాకా తీసుకొచ్చింది. ఒక డెమోక్రాటిక్ కంట్రీలో ఎలక్ట్ అయిన చీఫ్ మినిస్టర్ ప్రొటెస్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఫెడరలిజం ప్రాపర్గా ముందుకు వెళ్ళట్లేదని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో మనకు ప్రధానంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయంటే కేరళ గవర్నమెంట్ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద సెంటర్స్ అప్రోచ్ పర్టికులర్గా. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ డ్రాట్ రిలీఫ్ విషయంలో హ్యాపీగా లేదు. తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మన్రేగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ విషయంలో ప్రాపర్గా హ్యాపీగా లేదు. ఈ 3 రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ యూనియన్ టెరిటరీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కూడా రకరకాల అంశాల మీద సెంటర్తో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఫైట్ చేయాల్సిన టైం అరేంజ్ అవుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అబ్సల్యూట్ మెజారిటీతో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ నడిచే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మిత్రపక్షాల మీద డిపెండ్ అవుతూ నడవాల్సిన ఈ క్రమంలో ఇలాంటి సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్మూత్ మేనర్లో ముందుకు తీసుకెళ్లేదానికి ఎలా ముందుకెళ్తారనేది మాత్రం కొంచెం బిగ్ క్వశ్చన్ మార్కే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేట్స్ అన్నీ ఈ కర్ణాటక కానీ వెస్ట్ బెంగాల్ కానీ లేకపోతే కేరళ కానీ ఇవన్నీ ఇండియా అలియన్స్లో ఉన్న పార్టీస్ రూల్ చేస్తున్నటువంటి స్టేట్స్. సో ఖచ్చితంగా ఈ మధ్య మనకు సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ ఇచ్చింది. అదేంటంటే సెంటర్ స్టేట్ మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే రిలేషన్స్ పరంగా ఏదైతే డిజరప్షన్ వస్తూ ఉందో అది అమికబుల్గా కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప ప్రతిదానికి కేసు వేసుకొని అది ముందుకెళ్ళడం కరెక్ట్ కాదనేసి సుప్రీంకోర్టు ఒక డిస్ప్లేజర్ ఎక్స్ప్రెస్ చేసింది. సో నరేంద్ర మోదీ గారు 2014లో పీఎం అయిన తర్వాత ఆయన ప్రధానంగా ఏం చెప్పారు, కోఆపరేటివ్ ఫెడరలిజంని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాను అని చెప్పారన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగానే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే ఒక మెకానిజంని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కొన్ని బిల్స్ విషయంలో స్టేట్స్ని ఇంక్లూడ్ చేసుకొని స్టేట్స్తో కలిసి ఒక టీమ్ ఇండియా మేనర్లో ముందుకెళ్తామని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకొచ్చేది మనకు జీఎస్టీ. ఏదైతే జీఎస్టీ 2017లో పాస్ చేశారో ఇది కోఆపరేటివ్ కొన్ని స్టేట్స్ నుంచి డిసగ్రిమెంట్ ఉన్నాయి. తర్వాత ఫైనల్గా అన్ని స్టేట్స్ ఒప్పించి సో ఫైనల్గా 2017లో పాస్ చేశారు. అండ్ ఈ పాస్ చేసిన క్రమంలో ఇది జిఎస్టీ బిల్ పాసేజ్ ఏదైతే ఉందో ఇది కోఆపరేటివ్ ఫెడరలిజంకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు అప్పట్లో చెప్పడం జరిగింది. తర్వాత ఈ క్రమంలో మనకు రకరకాల రాష్ట్రాల్లో రకరకాల డైవర్సిటీస్ ఉంటాయి. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే ఫార్ములా అయితే ఖచ్చితంగా ఇండియన్ డైవర్స్ కంట్రీ లాంటి ఇండియాలో అయితే అప్లై అయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు మనకు డైవర్సిటీ పరంగా చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ రిక్వైర్మెంట్స్ వేరేలా ఉంటాయి, అస్సాం స్టేట్ రిక్వైర్మెంట్స్ వేరేలా ఉంటాయి, గుజరాత్ వేరేలా ఉంటుంది, తమిళనాడు వేరేలా ఉంటుంది, ఫర్ దట్ మ్యాటర్ కేరళ రిక్వైర్మెంట్స్ వేరేలా ఉంటాయి, తమిళనాడు రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది, ఛత్తీస్గఢ్ స్టేట్ రిక్వైర్మెంట్ వేరేలా ఉంటుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా కామన్ అప్రోచ్ అనేది ప్రతి స్టేట్కి వర్కౌట్ కాదు. కాబట్టి స్టేట్స్తో మోర్ కన్సల్టేషన్తో కోఆపరేటివ్ ఫెడరలిజంతో ముందుకెళ్తే బాగుంటుంది అనేసి ఈ ఆర్టికల్ ప్రధానంగా చెప్తూ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెంటర్ యొక్క డామినేటింగ్ యాటిట్యూడ్ని కొంచెం ఎక్కడైతే సెంటర్ డామినేట్ చేయాలి అనుకుంటుందో అలాంటివి కొంచెం తగ్గించి స్టేట్స్ని కలుపుకొని ముందుకెళ్తే కోఆపరేటివ్ ఫెడరలిజం చాలా స్మూత్ మేనర్లో ముందుకెళ్తే అట్ ద సేమ్ టైం కంట్రీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ చాలా బెటర్గా ఉండే
ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సో స్టేట్స్ ప్రధానంగా ఇప్పుడు మనకు 3 అంశాలకు వచ్చేసి రిసోర్సెస్ చాలా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. అవేంటంటే ఒకటి ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్కి చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది. ఈ రిసోర్సెస్ అలొకేషన్ అప్పుడు స్టేట్ ఖచ్చితంగా సెంటర్ మీదే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. జనరల్గా రెవెన్యూ మనకు 2 రకాలుగా వస్తుంది. ఒకటి ట్యాక్సెస్, తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూస్. తర్వాత ఇది 2 సరిపోయినప్పుడు బారోయింగ్స్ నుంచి కూడా మనకు రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ రెవెన్యూ ప్రధానంగా మళ్ళీ ఇది సెంట్రల్ గవర్నమెంటే ఈ రెవెన్యూస్ మీద గుత్తాధిపత్యం ఎక్కువ ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ట్యాక్స్ రూపంలో వచ్చి మన ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ మొత్తంలో వస్తుంది. తర్వాత ఇప్పుడు జిఎస్టీ అనేది ఒకటి ఉంటుంది. జిఎస్టీ అనేది కలెక్టివ్గా స్టేట్ యాజ్ వెల్ సెంటర్ కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి జిఎస్టీ కొంచెం ఇది సపరేట్ ట్యాక్స్ సిస్టమ్ ఆల్ టుగెదర్. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మెషినరీ మెకానిజం బెటర్గా ఉండటం వల్ల సెంటర్ యొక్క ట్యాక్స్ కలెక్షన్ బెటర్ మేనర్లో ఉండటం వల్ల సెంటర్ దగ్గర ట్యాక్స్ ఎక్కువ ట్యాక్స్ పూల్ ట్యాక్స్ మనీ ఎక్కువ ఉండటం వల్ల ఆ సెంటర్ దగ్గర ట్యాక్స్ రూపంలో వచ్చిన మనీని స్టేట్స్కి అలొకేట్ చేసేదానికి, స్టేట్స్కి డివాల్వ్ చేసేదానికి మనకు ఫినాన్స్ కమిషన్ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఈ ఫినాన్స్ కమిషన్ కూడా అగైన్ ఫినాన్స్ కమిషన్ని ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. తర్వాత దీనికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏవైతే ఉంటాయో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తనకు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్కి అనుగుణంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చేది. మళ్ళీ స్టేట్స్కి ఒక రకమైన ఫండ్ అలొకేషన్లో ఒక రకమైన డిస్క్రిమినేషన్ చూపించే ప్రయత్నంగా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉంటున్నాయని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే అపవాదు. ఇంకోటి ఏంటంటే మనకు ప్రధానంగా ఎక్కువ రూరల్ స్టేట్స్ ఏమో తక్కువ ట్యాక్స్ కడుతున్నాయి, కానీ డివల్యూషన్లో వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి. రిచ్ స్టేట్స్, డెవలప్డ్ స్టేట్స్ ఏమో ఎక్కువ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కిటికి ఇస్తుంది, రిటర్న్లో వచ్చేసి తక్కువ వస్తుంది అనేది ఒకటి ఉంది. దీన్ని మిస్మ్యాచ్ చేసేదానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 ఫైనాన్స్ కమిషన్స్ వచ్చాయి. 15 కమిషన్స్ కూడా ఈ మిస్ మ్యాచ్ని అడ్రస్ చేసేదానికి ఇప్పటి వరకు అయితే ఒక ప్రక్రియ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ కాకుండా ఏదైతే ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి తర్వాత గుజరాత్ కానివ్వండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ కానివ్వండి, వీళ్లకు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేసి చెప్పి సెంటర్లో ఒకే ప్రభుత్వము, ఒకే పార్టీ రూల్ చేస్తున్నటువంటి ప్రభుత్వం, తర్వాత స్టేట్లో కూడా అదే పార్టీ రూల్ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ రూపంలో ముందుకెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందని డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఒక నెరేటివ్తో బీజేపీ రావడం వల్ల అపోజిషన్ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత దీనికి వచ్చింది. దీనివల్ల ఒక రకమైన సెంటర్ తన దగ్గర ఉండే ఫైనాన్షియస్ని దగ్గర పెట్టుకుని స్టేట్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే అపోజిషన్ రూల్ చేసే స్టేట్స్కి ప్రాపర్గా ఫండ్స్ అలొకేట్ చేయకుండా డెవలప్మెంటల్కి తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకెళ్లేదానికి అడ్డుపడుతుంది అనే ఒక అపవాదం అయితే అపోజిషన్ రూల్ స్టేట్స్ నుంచి చాలా పెద్ద మొత్తంలో వినిపించింది. ఇది స్టెప్ మదర్లీ లవ్ చూపిస్తున్నారనేసి చాలా పెద్ద మొత్తంలో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఈ విషయాన్ని అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ అయితే చెప్పాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జనరల్గా ఎకనమిక్ యాక్టివిటీ ఎక్కువ జరిగేది స్టేట్స్లో, ఎక్కువ ఎకనమిక్ యాక్టివిటీ జరిగేది స్టేట్స్లో. కానీ మనకు కలెక్షన్ ట్యాక్స్ కలెక్షన్ అయిన తర్వాత కలెక్టెడ్ ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ వెళ్ళేది సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వచ్చిన ట్యాక్స్ని మళ్ళీ డివాల్వ్ చేసి త్రూ ఫైనాన్స్ కమిషన్ స్టేట్స్కి రావడం వల్ల అక్కడ స్టేట్స్కి అన్యాయం జరుగుతుంది. దీన్ని అడ్రస్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ స్టేట్ మీద సెంటర్ యొక్క డామినెన్స్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో 14th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో 41% పూలుడ్ ట్యాక్స్ మనీ నుంచి 41%ని స్టేట్స్కి డివాల్వ్ చేయాలన్నది. సో దట్ అట్లీస్ట్ 50+% స్టేట్ దగ్గర ఉన్న సెంటర్ దగ్గర ఉన్న 41% వస్తే స్టేట్ యొక్క రోల్ ఏదైతే రోల్ రిసోర్సెస్ పరంగా సెంటర్ మీద డిపెండెన్సీ తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో మనకు 41%కి 14th ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ని సెట్ చేసింది. 15th ఫైనాన్స్ కమిషన్ కూడా ఇదే 41%తో కంటిన్యూ అవుతూ ఉంది. ఈ క్రమంలో మనకు ప్రధానంగా చూసే సెంటర్ యొక్క రోల్ని తగ్గించే ప్రయత్నము ఫైనాన్స్ కమిషన్ చేసిందనే చెప్పచ్చు. ఎందుకంటే స్టేట్ యొక్క డిపెండెన్సీ సెంటర్ కొంచెం తగ్గించింది ఈ డివల్యూషన్ 41% చేయడం వల్ల. తర్వాత ఇప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, తర్వాత మన్రేగా లాంటి స్కీమ్స్ అయితే వీళ్ళు జాయింట్ స్కీమ్స్ ఉంటాయి. వీటి మీద సెంటర్ యొక్క హెజిమోనీ ఎక్కువ ఉంటుంది. ఫండ్స్ అలొకేషన్ విషయంలో ఇన్ టైంలో చేయట్లేదు అనేసి స్టేట్ నుంచి లేకపోతే అపోజిషన్ రూలింగ్ స్టేట్స్ని కొంచెం పీనలైజ్ చేస్తుంది అనేది ఒక అపవాదం ఉంది. దీన్ని కూడా అడ్రస్ చేసేదానికి సెంటర్ ప్రాపర్గా ఇప్పుడున్న కోయిలేషన్ గవర్నమెంట్ అడ్రస్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే ఎకనమిక్ యాక్టివిటీ జరిగేది స్టేట్లో, ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ జరుగుతుంది స్టేట్స్ నుంచి, కానీ రిసోర్సెస్ మీద యొక్క కంట్రోల్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ ఉండటం వల్ల సెంటర్లో ఒక పార్టీ రూలింగ్లో ఉండి స్టేట్లో ఇంకో పార్టీ రూలింగ్ ఉండటం వల్ల
ఈ ఫెడరల్ స్ట్రక్చర్ తర్వాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్, తర్వాత సెంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నాయి. దీన్ని అడ్రస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కోalition గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఈ సెన్సిటివ్ ఇష్యూస్ జోలికి వెళ్లకుండా స్మూత్ మేనర్లో గవర్నమెంట్ నడిచేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత వచ్చి సెంటర్లో అబ్సల్యూట్ కోalition గవర్నమెంట్ ఫామ్ అయిందో, ఇలాంటి అంశాలన్నింటినీ సెట్ చేసి ప్రాపర్ మేనర్లో సెంటర్ స్టేట్ రిలేషన్ ముందుకెళ్ళాలనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ థర్డ్ టెన్యూర్ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి వచ్చే డిగ్నిటరీస్ గురించి, అందులో ప్రధానంగా షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఫస్ట్ ఫారిన్ లీడర్ టు అరైవ్ ఫర్ మోడీ స్వేరింగ్ ఇన్ అనేసింది. సో మనకు నరేంద్ర మోదీ ఒక కొత్త ఆనవాయితీని మొదలుపెట్టారు. 2014లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అతను ప్రధానంగా సార్క్ రీజియన్ యొక్క లీడర్స్ని ఇన్వైట్ చేశారు స్వేరింగ్ ఇన్కి. తర్వాత 2019లో అయినప్పుడు బిమ్స్టెక్ రీజియన్ బిమ్స్టెక్ గ్రూపింగ్ కంట్రీస్ యొక్క హెడ్స్ని పిలిచి తన స్వేరింగ్ ఇన్ పార్టిసిపేట్ చేశాడు. 2024లో ఆయన కోalition గవర్నమెంట్ హెడ్ చేయబోతున్నారు. అబ్సల్యూట్ కోalition గవర్నమెంట్, బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ లేదు. ఈ క్రమంలో ప్రధానంగా నైబర్హుడ్ అరౌండ్ ఇండియన్ ఓషన్ రీజియన్కి అరౌండ్ ఉన్న కంట్రీస్ని ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. సో నరేంద్ర మోదీ 2014లో ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు తన స్వేరింగ్ ఇన్కి ఎడ్జసెంట్ వెరీ క్లోజ్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అది కూడా ప్రైమ్ మినిస్టర్ అయిన మొదటి స్వేరింగ్ ఇన్ చేసిన మరుక్షణమే నైబర్హుడ్ కంట్రీస్తో ఫస్ట్ మీటింగ్ పెట్టుకుని నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే సార్క్తో 14లో అయిపోయింది, బిమ్స్టెక్ గ్రూపింగ్తో 2019లో అయింది. ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న ప్రధానమైన దేశాలైనటువంటి మాల్దీవ్స్, సీచెల్స్, తర్వాత మనకు మారిషస్ కంట్రీస్ హెడ్స్ని కూడా పిలిచారు. సో ఇవి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న మెయిన్ కంట్రీస్. అండ్ వీటి అన్ని కంట్రీస్తో ఒక మాల్దీవ్స్తో ఒక రిలేషన్లో అప్పుడప్పుడు చిన్న చిన్న బ్రేక్స్ వస్తున్నాయి. అదర్వైజ్ మిగిలిన అన్ని కంట్రీస్తో మాల్దీవ్స్ అండ్ సీచెల్స్తో రెండితో ఇండియాకు చాలా క్లోజ్ టైస్ ఉన్నాయి. ఈ క్రమంలో 2014, 19 అండ్ 24లో కూడా ఇన్విటేషన్ అందుకున్న దేశాలు చూసుకుంటే మనకు బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ పార్ట్ ఆఫ్ బిమ్స్టెక్ యాజ్ వెల్ as సార్క్ ఉంది. తర్వాత భూటాన్ ఉంది. తర్వాత నేపాల్ సార్క్ కంట్రీగా ఉంది. ఈ కంట్రీస్ ఆ తర్వాత శ్రీలంక కూడా సార్క్ యాజ్ వెల్ as బిమ్స్టెక్లో పార్ట్గా ఉంది. ఈ కంట్రీస్ ప్రీవియస్ 2 టర్మ్స్ కూడా అటెండ్ అయినాయి. మనకు 2014 యాజ్ వెల్ as 19లో ప్రధానమంత్రి స్వేరింగ్ ఇన్కి మనకు బంగ్లాదేశ్, భూటాన్, తర్వాత నేపాల్ కంట్రీస్, శ్రీలంక నేపాల్ అండ్ శ్రీలంక కూడా మనకు అటెండ్ అయినాయి. సో ఈ రకంగా చూసుకుంటే నైబర్హుడ్ పాలసీని నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయిన వెరీ డే 1 నుంచే ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏదో స్వేరింగ్ ఇన్కి వచ్చారంటే స్వేరింగ్ ఇన్ సెరమనీ చూసుకొని వెళ్ళటమే కాకుండా బైలాటరల్ మీటింగ్ని ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్తో, తర్వాత యాజ్ వెల్ as ప్రైమ్ మినిస్టర్తో బైలాటరల్ మీటింగ్లో వివిధ అంశాల మీద డిస్కస్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. తర్వాత మనకు సార్క్ గ్రూపింగ్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ యాజ్ వెల్ as పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో 2014లో వీళ్ళు యాజ్ ఎ సార్క్ మెంబర్ గ్రూప్గా వీళ్ళు కంట్రీస్ హెడ్స్ వచ్చి మనకు ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్కి వచ్చారు. కానీ ఈ స్వేరింగ్ ఇన్ వచ్చిన తర్వాత ఈ రెండు పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో మనకు బైలాటరల్ రిలేషన్స్లో ఒక పురోగతి లేకపోవడం వల్ల తర్వాత ఈ కంట్రీస్ని ఇన్వైట్ చేయట్లేదు. ఒకటి బిమ్స్టెక్లో ఈ రెండు కంట్రీస్ మెంబర్గా లేవు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇండియన్ ఓషన్లో కీ కంట్రీస్గా ఇండియన్ ఓషన్ రీజియన్లో కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేకపోవడం వల్ల ఈ 2024 స్వేరింగ్ ఇన్కి పిలవలేదు. 2019 స్వేరింగ్ ఇన్లో పిలవకపోయేదని రీజన్ ఆఫ్ఘనిస్తాన్ యాజ్ వెల్ as పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో అవి రెండు మనకు బిమ్స్టెక్ కంట్రీస్ కాదు కాబట్టి 2019లో ఇన్వైట్ చేయలేదు. సో స్వేరింగ్ ఇన్లో అయిన బైలాటరల్ మీటింగ్స్ కాకుండా ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ అయిన తర్వాత టూ మెనీ ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయన్నమాట. ఫారిన్ బైలాటరల్ మీటింగ్కి వెళ్ళాల్సింది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది G20 మీటింగ్. ఈ G20 మీటింగ్కి 7 పవర్ఫుల్ కంట్రీస్ ఆఫ్ ద గ్లోబ్ వచ్చేసి ఇక్కడ ఇటలీలో మీట్ అవబోతున్నాయి. అక్కడ ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ G20 కంట్రీస్ హెడ్స్తో అందరితో వివిధ రకాల అంశాలతో డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత ఇంకొక మీటింగ్కి ఇండియాకి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ దాన్ని ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వట్లేదు. స్విట్జర్లాండ్లో జరగబోయే పీస్ సమ్మిట్ జరుగుతూ ఉంది. అది ప్రధానంగా యుక్రెయిన్ యాజ్ వెల్ as రష్యన్ యొక్క వార్ మీద ఈ పీస్ సమ్మిట్ని యుక్రెయిన్ స్విట్జర్లాండ్ హోస్ట్ చేస్తుంది. ఇండియాకి ఇన్విటేషన్ ఉన్నప్పటికీ ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ వెళ్ళట్లేదు. బట్ ఇండియా సీనియర్ లెవెల్ అఫీషియల్స్ ఎవరో ఈ సమ్మిట్కి పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. మనకు తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ ఇన్ తీసుకున్న తర్వాత G7 సమ్మిట్ తర్వాత ప్రధానంగా జరగబోయేది షాంఘై కోఆపరేషన్, సెంట్రల్ ఏషియాకి సంబంధించిన ఈ కోఆపరేషన్. ఇందులో రష్యన్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ కూడా వస్తున్నారు కాబట్టి ఈ తర్వాత పాకిస్తాన్, చైనా లాంటి దేశాలు కూడా షాంఘై కోఆపరేషన్లో మెంబర్స్గా ఉన్నాయి కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈ షాంఘై కోఆపరేషన్ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. తర్వాత మనకు షేక్ హసీనా గారిని చూసుకుంటే జనవరిలో
కానీ ఆవిడ ప్రైమ్ మినిస్టర్గా రీఎలెక్ట్ అయ్యారు. రీఎలెక్ట్ అయిన తర్వాత ఆవిడ చూజ్ చేసుకున్న ఫస్ట్ కంట్రీ బయలాటరల్ ఫస్ట్ ఫారిన్ టూర్ చూజ్ చేసుకుంటే ఇండియానే చూజ్ చేసుకున్నారు. ఈ ఇండియాకు చూజ్ చేసుకుని తర్వాత మాత్రమే చైనాకి వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాతో బయలాటరల్ రిలేషన్స్కి, ఇండియాతో క్లోజ్ కోఆపరేషన్కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు. ఇదే అడ్జసెంట్ నైబర్తో మంచి రిలేషన్ లేకపోతే కంట్రీ యొక్క ప్రోగ్రెస్ పరంగా ముందుకెళ్ళేదానికి ఆస్కారం అనేదానికి ఎగ్జాంపుల్ మనకి ఇదే. ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ ఇండియాకి వచ్చి దెన్ ఓన్లీ చైనాకి వెళ్ళేదానికి ఆవిడ ప్రయారిటీ చూపిస్తున్నారంటే ఇండియా పట్ల ఆవిడ ఎంత ఇండియాతో బయలాటరల్ రిలేషన్ విషయంలో ఎంత కీన్గా ఉన్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ అండి ఈరోజు హిందూ పేపర్లో. మళ్ళీ రేపు న్యూస్ పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.